శ్రీగణేశాయ నమ. శ్రీగురుభ్యో నమ. సీతారామచంద్ర పరబ్రహ్మణే నమ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమ. సర్వే తే మాయయా మూఢస్థం న జానంతి తత్వతా. నమస్తే రామభద్రాయ వేదసే పరమాత్మనే. రావణవధ తర్వాత పుష్పక విమానం ఏమైన సంగతి తెలుసుకోవాలి. పుష్పక విమానం అనగానే మనకు లంకా రాజ్యం స్ఫురిస్తుంది. లంక అనగానే రావణుడు జ్ఞాపకం వస్తాడు. రావణుడు అనగానే రాముడు, సీత, హనుమంతుడు, చివరికి రామాయణం గోచరిస్తుంది. ఈ రామాయణంలో చివరికి ప్రధాన పాత్ర పోషించిన యానమే పుష్పక విమానం. దీనితో కథ సుఖాంతం అవుతుంది. సీతాపహరణం చేయాలని రావణుడు మారీచునితో పథకం రచించి మాయలేడిగా పంపినాడు. ఈ సంగతి రాముడు ముందే గ్రహించి తన వెంట గల సీతను భద్రపరచాలని అగ్నిదేవుని ప్రార్థించి ఆ విషయం రావణుడి విషయం అంతా తెలిపి రావణుని వధ వరకు నీ వద్దే ఈ సీతను భద్రంగా ఉంచాలి, ఆమెకు రక్షగా ఉండాలని అగ్నిదేవుని వెంట సీతను పంపించాడు. తర్వాత తన మాయ సీతను ఏర్పరిచి కథను నడిపించినాడు. ఇది వనవాస చివరి కాలం నందు అనగా 14వ సంవత్సరము వనవాసాంతంన జరిగినది. రావణుడి మాయలేడి మరియు రాముని మాయసీత నాటకం ఆరంభమైంది. లక్ష్మణుడు బయలుదేరగానే లక్ష్మణుడు బయటనే కాపలా ఉండేటువంటి వాడు. మాయసీత లేడిని కోరడం, రాముడు లక్ష్మణుని రక్షగా ఉంచి వెళ్ళడం, మాయాసీత పరుషవాక్యాలు పలికి లక్ష్మణుడు వెళ్ళగానే మారువేషంలో రావణుడు వచ్చి నిజవేషంలో మాయసీతను పుష్ప విమానంలో తీసుకెళ్లడం జరిగింది. రావణుడు రాముని మాయసీత భ్రమలో పడినందుకు ఆ మాయసీత రావణుణ్ణి పరుషవాక్యాలు పలుకుతూ రావణుని రెచ్చగొట్టి అతని బుద్ధి భ్రష్టు పట్టిస్తూనే ఉంది. చివరి వరకు అంటే ఆ మాయలో భ్రమలో పడినటువంటి రావణుడు చివరికి తన బంధువులు, తన రాజ్యం నశించే వరకు కూడా వాని బుద్ధి స్థిరత్వము రాకుండా చేసినందుకు రాముడు ఆ మాయ సీతకు అందుకే వరమిచ్చాడు. మాయ చేతనే ముంచుతూ వధించాడు రాముడు. మళ్ళీ ఇదే పుష్పక విమానము యుద్ధం తర్వాత అయోధ్య అని సీతతో సహా రాక్షస వానరవారి భార్యల పరివారంతో సహా వెళ్ళినప్పుడు ఆ విమానంను వాడటం రెండవసారి జరిగింది. ఎందుకంటే భరతుడు గడువు పెట్టి ఆ గడువు లోపు రాకుంటే ప్రాణత్యాగం చేసుకుంటానందుకు గాను త్వరగా చేరుకోవడానికి ఆ విమానాన్ని వాడటం జరిగింది. ఈ విధంగా భరతుని ప్రాణాలు కూడా కాపాడినటువంటిది ఆ విమానం. ఈ రావణుని వద్ద గల పుష్పక విమానం కొన్ని ప్రత్యేకతలు కలిగినటువంటిది. దానికి సంకోచము, వ్యాకోచాల లక్షణాలు కలిగి ఉండేవి. అంటే రాముడు ఒక్కడే ప్రయాణించినప్పుడు అంతే స్థలం ఉండేది. ఎక్కువ మంది ఎక్కితే అందరికీ సరిపడి ఇంకా ఒకరికి సరిపోయే స్థలంగా మారేది. అందుకే అయోధ్యకు అంతమంది లంక నుండి వెళ్ళగలిగారు. ఇంత అద్భుతమైన విమానము ఎక్కడిది?
దీన్ని ఎవరిచ్చారు, ఎవరికిచ్చారు, ఎందుకు ఇచ్చారు మొదలగు విషయాలన్నీ కూడా ఇంత క్రితము రావణాసుర వంశ చరిత్ర వీడియోలో సర్వం తెలిపి ఉన్నాను. దానిని మీరు చూడగలరు. అయితే ఆ విమాన యజమాని పూర్వము కుబేరుడు. కుబేరుడిపై దండెత్తి లంకా రాజ్యంను, విమానమును తన సొంతం చేసుకునేటువంటి రావణుడు ముల్లోకాలు ఆ విమానంలో తిరిగేవాడు. విమానానికి యజమానిగా మారాడు. ఇప్పుడు శ్రీరాముడు రావణుడి వధించాడు కాబట్టి ఆ లంకారాజ్యము, ఆ విమానము రామునిదే కావాలి. కానీ విభీషణునికి ముందుగానే, అంటే రావణుడు ఉన్నప్పుడే లంకారాజుగా అభిషేకించాడు కాబట్టి లంకను అతనికి ఇచ్చేశాడు. కానీ విమానం అలాగే ఉండిపోయింది. లంక నుండి అయోధ్యకు వెళ్ళాలి, కానీ నిజ సీత అగ్నిదేవుని వద్దే ఉండిపోయింది. తన సీతను తీసుకోవాలి కాబట్టి అగ్ని పరీక్ష అనే నెపంతో మాయ సీతను అర్పించి నిజ సీతను పొందాడు. తన కారణంగా ఆ మాయ సీత ఎన్నో కష్టాలు పడినందుకు కలియుగంలో పద్మావతి నీవు జన్మనిస్తావు, అప్పుడు నిన్ను పెళ్లి చేసుకోగలను. ఇప్పుడు ఏకపత్ని వ్రతం ఉంది కాబట్టి కుదరదు. ఈ విధంగా ఆమెకు వరం ఇచ్చాడు. తర్వాత నిజశీలతో కూడి అందరూ పుష్ప విమానం ఎక్కి అయోధ్యకు చేరుకున్నారు. శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. తర్వాత శ్రీరాముడు ఆ పుష్ప విమానానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఓ విమానమా, నీ యజమాని కుబేరుని వద్దకు వెళ్ళు, నీకు ఏ విధమైనటువంటి ఆటంకం కానీ భయం కానీ ఉండదని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా ఆ పుష్పక విమానానికి కూడా అందరిలాగా రాముని సేవ చేసుకునే భాగ్యం చివరిలో తనకు కలిగిందని పొంగిపోయింది. రాముని ఆజ్ఞ ప్రకారము కుబేరుని వద్దకు చేరింది. కానీ కుబేరుడు ధర్మం తప్పనివాడు కాబట్టి ఆ విమానమును తాను అంగీకరించలేదు. ఎందుకో తెలుసా? ధర్మం ప్రకారము రావణుడు యుద్ధం నందు నన్ను గెలిచి తాను దానికి యజమానిగా మారి 1000 సంవత్సరాలు అనుభవించాడు. ఇప్పుడు అదే రావణుడిని శ్రీరాముడు వధించాడు కాబట్టి దాని యజమాని మరియు అధికారి అతనే కాగలడు అంటూ రాముడి వద్దకే వెళ్ళుమని, నేను ఉంచుకోవడం కూడా ధర్మానికి విరుద్ధమని దాన్ని తిరిగి పంపించాడు. మళ్ళీ ఆ విమానం శ్రీరాముడి దగ్గరికే చేరుకున్నది. కుబేరుడు అన్న మాటలు అన్నీ కూడా తెలుపుతూ ఇక మీ ఆజ్ఞ అంటూ నిలబడింది. ఇప్పుడు ఆ విమాన నివాసం ఎక్కడ ఉండాలో సందిగ్ధంగా మారింది. సూర్యతేజంతో వెలిగిపోతున్న ఆ విమానం చూసి, సరే నీకు సదా భద్రంగా అవుగాక అని అంటూ రాముడు, నేనెప్పుడు నిన్ను స్మరిస్తానో అప్పుడు నా వద్దకు రావాల్సింది. అంతవరకు నీవు ఎవరి దృష్టిలో పడకుండా అంతర్ధాన రూపంలో ఉండి స్వేచ్ఛాజీవిగా నా ఆజ్ఞచే సంచరించవచ్చని తెలుపుతూ, నా అవతారం తర్వాత నీ కుబేరుని వద్దకు చేరుకోవాల్సిందని చెప్పినాడు. రావణుని మాటలు రాముడు పదివేల సంవత్సరాలు రాజ్యం చేసి వైకుంఠం వెళితే అప్పుడు విమానం కుబేరుని చేరుకున్నది. అన్ని సంవత్సరాలు అవాంతరంలో గడపవలసి వచ్చింది. రావణుడు తన వద్ద ఉన్నప్పుడు అది 50,000 సంవత్సరాలు బందీగా బతకవలసి వచ్చింది. అందుకొరకే రాముడు మాయ చేతనే ముంచుతూ వధించాడు. కాబట్టి ఈ విధంగా పుష్పక విమానము ఇన్ని తంటాలు పడి చివరికి స్వేచ్ఛాజీవి అయి ఎన్నో సంవత్సరాలకు మన తన స్వస్థానం చేరుకునేటువంటిది అయింది.
సుఖం మధ్య స్థితం దుఃఖం, దుఃఖం మధ్య స్థితం సుఖం, ద్వయం అన్యోన్య సంయుక్తం ప్రోచ్యతే జలపంకవత్. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. సీతారామచంద్రార్పణమస్తు.